మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ ముఖ్యమంత్రి తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో లడ్డు ప్రసాదాలలో కల్తీ నెయ్యి కలిపారు అన్న అభియోగంపై కూటమి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న తప్పుడు ప్రచారాలపై పెందుర్తిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో 108 కొబ్బరికాయలు కొట్టి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదీప్ రాజ్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు శరగడం చిన్న అప్పలనాయుడు మాట్లాడుతూ సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలపలేదని స్పష్టం చేశారు. కూటమి నాయకులు మాత్రం దీనిపై తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నేరుగా వారు ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఇందులో ఎక్కడా కూడా జంతువు కలవలేదు అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మీరు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఇంతమంది కోట్లాది మంది ప్రజల తాలూకా మనోభావాలతో ఆడుకున్నటువంటి మీరు ఈరోజు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? మళ్ళీ దానికి ఒక డ్రామా. నిన్న మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు కొన్ని డ్రామా ప్లే చేశారు. కొన్ని మీడియా ఛానల్లోనే వచ్చింది, మిగతా మీడియా ఛానల్లో రాలేదు. ఇది రిపోర్ట్ ఏమొచ్చిందన్న చూడండి. ఏ ఛానల్లో వచ్చిందన్నది కాదు కదా, రిపోర్ట్ ఏమొచ్చిందని చూడాలి. ఖచ్చితంగా దీనికి ఆ వెంకటేశ్వర స్వామి వారు ఖచ్చితంగా తగిన శాస్తి మీకు తెలియజేస్తారు. వాళ్ళ ప్రజల మనోభావాలతో ఆడుకునేటువంటి కార్యక్రమాల్ని ఇప్పటికైనా ఆపుకోవాలి అని చెప్పి వరకు తెలియజేసుకుంటూ వాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకొని మరి పావనం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మరి ఇక్కడ పవిత్రం చేయాలనే ఉద్దేశంతో మరి 101 కొబ్బరికాయలతో ఇవాళ అందరం కూడా కొబ్బరికాయలు కూడా కొట్టి మరి స్వామివారిని ఇటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా బుద్ధిని మార్చేటువంటి విధంగా వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుకోవడం జరిగింది. ఇప్పుడే మిత్రులు అదీప్ రాజ్ గారు చెప్పారు, వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి లేనటువంటి అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించడంలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఆరితేరినటువంటి నాయకుడు. తెలుసు మనకి ఈయన కోసం. ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జంతువుల తాలూకా కొవ్వు కలిసిపోతుంది అనేటటువంటి తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి తాలూకా వెంకటేశ్వర స్వామికి ఈ ప్రపంచంలో వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు ఉన్నారు. భక్తుల మనోభావాల దెబ్బతిని దాని ద్వారా వైఎస్ఆర్ పార్టీని దెబ్బతీయాలనేటటువంటి ఒక కుటిల యంత్రాంగం ఆయన ఎప్పుడు అంతే. ఆయన ఎప్పుడో చెప్పింది చేయడు, చేసింది చెప్పరు. ఆయన అటువంటి దుర్బుద్ధితో పార్టీని అప్రతిష్ట పాలు చేద్దామనే ఆలోచనతో ఈ కుతంత్రం పన్నే దేవుడిని అప్రతిష్ట పాలు